గడిచిన 10 సంవత్సరాల్లో మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చాలా డెవలప్ అయింది. లోకల్ సినిమాల నుండి బాహుబలి, త్రిబుల్ ఆర్, కేజీఎఫ్ వంటి పాన్ ఇండియా సినిమాలు చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ సినిమాలు చేసే స్థాయికి మన ఇండస్ట్రీ ఎదిగింది. అయితే ఎంత ఎదిగినా కూడా ఒక సమస్య మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీని వెంటాడుతోంది. అదే పైరసీ. ఒక్క 2024లోనే ఈ పైరసీల వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి 22,000 కోట్ల రూపాయల నష్టం రాగా, ఒక్క మన తెలుగు ఇండస్ట్రీకే 3,500 కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటేనే అర్థం చేసుకోండి ఈ పైరసీ వల్ల ఎంత మంది ప్రొడ్యూసర్లు నష్టపోయారు. రీసెంట్ గానే మన పోలీసులు ఈ పైరసీకి సంబంధించి కొంతమందిని పట్టుకోగా, మా దాకా వచ్చారంటే మీ జాతకాలు మొత్తం బయట పెడతామని ఐబొమ్మ పోలీసులకి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఐబొమ్మ వాళ్ళకి ఏంటి అంత ధైర్యం? నిజంగానే మన వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? అసలు ఎవరు వీళ్ళంతా? సినిమా రిలీజ్ అవ్వక ముందే హెచ్డి ప్రింట్స్ ఎలా రిలీజ్ చేస్తున్నారు? ఈ పైరసీ రాకెట్ గురించి పోలీస్ ఎంక్వైరీలో బయటపడ్డ భయంకర నిజాలేంటి అనే విషయాల్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో సినిమాలు చూడటానికి ఎంతమంది ఐబొమ్మ వాడతారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. సినిమా ఇండస్ట్రీని ఎన్నో సంవత్సరాలుగా పైరసీ అనే భూతం వెంటాడుతూనే ఉంది. దీనివల్ల నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోగా, ఈ పైరసీని అరికట్టడం కోసం పోలీసులు ఎన్నో ఆపరేషన్స్ చేసి చాలా మందిని పట్టుకున్నారు. కానీ ఈ పైరసీ అనేది ఒక వైరస్ లా స్ప్రెడ్ అయిపోయి ఒక చోట ఆపినా మళ్లీ మరో చోట పుట్టుకొస్తూనే ఉంది. ఇక జూన్ 5, 2025న శ్రీ విష్ణు నటించిన సింగిల్ మరియు నాని నటించిన హిట్ ద థర్డ్ కేస్ సినిమాలు రిలీజ్ అవ్వగా, రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే పైరసీ సైట్స్ లో ఆ సినిమాలు ఫుల్ క్వాలిటీతో హెచ్డీలో కనబడ్డాయి. దాంతో ఆ రెండు సినిమాల ప్రొడ్యూసర్లు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా, పోలీసులు ఈ కేసుని యాంటీ పైరసీ సెల్ విభాగానికి అప్పగించారు. దాంతో వారు ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా, సింగిల్ మూవీని థియేటర్ కి వెళ్లి కెమెరాతో రికార్డ్ చేయగా, హిట్ మూవీని మాత్రం హెచ్డీలో అప్లోడ్ చేశారు. అయితే థియేటర్ లో ఆడుతున్న సినిమా హెచ్డీలో వాళ్ళకి ఎలా దొరుకుతుందో పోలీసులకి అర్థం కాలేదు. దాంతో పోలీసులు ముందుగా సింగిల్ సినిమా పైరసీ గురించి కనుక్కోవాలని డిసైడ్ అయ్యి ఆ పైరసీ ప్రింట్ ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపగా, ఆ సినిమాను హైదరాబాద్ అత్తాపూర్ లోని మంత్రా మాల్ నుండి కెమెరా ద్వారా రికార్డ్ చేసినట్లు, ఏ టైంలో సినిమా రికార్డ్ చేశాడో షో టైం తో సహా ఫోరెన్సిక్ టీమ్ కనిపెట్టింది. దాంతో పోలీసులు వెంటనే ఆ థియేటర్ కి ఆ రోజు ఆ షోకి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని అందులో నుండి 45 మందిని అనుమానితులుగా గుర్తించారు. ఇక ఆ అందరినీ విచారించగా పోలీసులు అసలు దొంగని కనిపెట్టారు. అతనే హయత్ నగర్ లో ఉండే జనా కిరణ్ కుమార్. ఇతనిది అమలాపురం కాగా, ప్రస్తుతం ఇతను తన తల్లితో కలిసి హయాత్ నగర్ లో ఉంటున్నాడు. జూన్ 30న ఈ కిరణ్ కుమార్ అరెస్ట్ చేయగా, అతను పోలీస్ ఎంక్వైరీలో ఏం చెప్పాడంటే, తను ఒక ఏసీ టెక్నీషియన్ కాగా తన తల్లికి హెల్త్ బాగోకపోవడంతో ఎక్స్ట్రా మనీ కోసం ట్రై చేస్తున్నప్పుడే అతనికి ఫేస్బుక్ లో ఒక జాబ్ పోస్టింగ్ కనపడింది. కిరణ్ కుమార్ ఆ పోస్టింగ్ ను ఓపెన్ చేయగా, అది అతన్ని డైరెక్ట్ గా టెలిగ్రామ్ యాప్ లోకి తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత అతని కెమెరాతో సినిమాలు రికార్డ్ చేస్తే డబ్బులిస్తామని చెప్పగా, ఇంట్లో పొజిషన్ బాగోకపోవడంతో కిరణ్ కుమార్ సినిమాలు పైరసీ చేయడం స్టార్ట్ చేశాడు. స్టాండ్ బై అనే ఒక యాప్ ద్వారా ఫోన్ కెమెరా ఆన్ చేసి తన జేబులో పెట్టుకుని లేదా పాప్కార్న్ డబ్బాలో పెట్టుకుని కిరణ్ సినిమాలు రికార్డ్ చేసేవాడు. ఇక రికార్డ్ చేసిన సినిమా జీబీలలో ఉండడంతో సెన్ జీబీ అనే ఒక యాప్ ద్వారా సినిమాను పైరసీ సైట్స్ కి పంపుతాడు. అలా ఇప్పటి వరకు అతను 40కి పైగా సినిమాలు అతను కెమెరాతో రికార్డ్ చేయగా, సినిమాకి ఉన్న క్రేజ్ అండ్ ప్రింట్ క్వాలిటీని బట్టి అతనికి సినిమాకి 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల దాకా క్రిప్టో కరెన్సీ రూపంలో ఇస్తారన్నమాట. దాంతో ఆ క్రిప్టో కరెన్సీ ఇతనికి ఎక్కడి నుండి వచ్చిందో ట్రేస్ చేయడం మొదలుపెట్టిన పోలీసులకి ఒక అకౌంట్ నుండి కిరణ్ కి పలుమార్లు మనీ షేర్ అయినట్లు పోలీసులు కనిపెట్టారు. అతని పేరే సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ అమల్ దాస్. ఇతను తమిళనాడులోని కరూరులో ఉండగా మన పోలీసులు అతని లొకేషన్ ని కనిపెట్టి పట్టుకున్నారు. ఇక అప్పుడే వాళ్ళకి ఒక షాకింగ్ విషయం తెలిసిందే. అదేంటంటే పైరసీ సైట్స్ లోనే బాగా ఫేమస్ అయిన మూవీ రూల్స్, వన్ తమిళ్ బ్లాస్టర్స్, తమిళ్ ఎంవి అనే సైట్స్ ని రన్ చేసేది కూడా అతనే. ఇక అతని గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా, సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ అమల్ దాస్ ఒక బిఈ కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్. ఇతను దగ్గరున్న ఒకే ఒక్క కంప్యూటర్ నుండి గత 4 సంవత్సరాల నుండి ఇదంతా నడిపిస్తున్నాడు. తన గురించి కానీ తన లొకేషన్ గురించి కానీ తెలియకుండా వర్చువల్ మిషన్స్ ద్వారా సర్వర్స్ ని క్రియేట్ చేశాడు. మనం పైరసీ సినిమాలు చూసేటప్పుడు వచ్చే 1x బెట్, పరి మ్యాచ్, రాజ్ బెట్ వంటి బెట్టింగ్ యాప్స్ ఇతనికి
నెలకి 9 లక్షల రూపాయలు ఇస్తూ ఇతనితో ఈ పని చేయించేవారు. ఇక సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ దొరకడంతో అతని కోసం కిరణ్ కుమార్ లాగా పనిచేస్తున్న మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో బీహార్ కి చెందిన అర్సలాన్ అహ్మద్ అనే 23 ఏళ్ల కుర్రాడు గోవాలో ఉంటూ హిందీ, భోజ్పురి సినిమాలు రికార్డ్ చేసి సిరిల్ కి అమ్మగా అతన్ని ఆగస్టు 11న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత తమిళనాడుకి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఇప్పటివరకు 35కి పైగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలు రికార్డ్ చేసి సిరిల్ కి అమ్మాడు. దాంతో సిరిల్ ఇతనికి నెలకి 50,000 రూపాయల దాకా జీతం ఇస్తూ ఉండగా ఇతన్ని ఆగస్టు 13న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కానిస్టేబుల్ కనకం సినిమాను లీక్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్షవర్ధన్ గౌడ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా సింగిల్ సినిమా వల్ల దొరికిన గ్యాంగ్ లిస్ట్ కాగా వీళ్ళంతా సినిమాలు ఫోన్ లో రికార్డ్ చేసే బ్యాచ్. కానీ హిట్ ద థర్డ్ కేస్ అనే సినిమా ఇలా కాదు, ఫుల్ హెచ్డి క్వాలిటీలో లీక్ అయింది. అయితే ఇప్పుడు దొరికిన వాళ్ళంతా తమ డబ్బుని క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకుని ఆ తర్వాత వాటిని వైట్ గా మార్చుకుంటున్నారు. కాబట్టి వీళ్ళలాగా ఏ పని చేయకుండా క్రిప్టో కరెన్సీ ఎక్కువగా ఎవరెవరి అకౌంట్స్ కి వెళ్తుంది, దాని వెనుక ఉన్నది ఎవరు అని పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. ఇక అప్పుడే వాళ్ళకి అశ్మిత్ కుమార్ అనే ఒక క్రిప్టో ట్రేడర్ గురించి తెలిసింది. ఇతను చాలా మందికి ఇల్లీగల్ గా క్రిప్టో ట్రేడింగ్ చేసి వాళ్ళ దగ్గర నుండి 10% కమిషన్ తీసుకుంటాడు. పోలీసులు ఇతని లొకేషన్ ని ట్రేస్ చేసి పట్టుకోగా అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో పోలీసులు ఒకరిని కనిపెట్టారు. అతనే అశ్విన్ కుమార్. ఈ 22 ఏళ్ల కుర్రాడు బీహార్ లోని పాట్నాలో తన పేరెంట్స్ తో పాటు ఉంటాడు. ఇక మన పోలీసులు అతన్ని పట్టుకోవడం కోసం పాట్నా వెళ్ళగా మొదట అక్కడ పోలీసులు మన వాళ్ళకి సరిగ్గా హెల్ప్ చేయలేదు. కానీ ఆ తర్వాత మన ఎస్పీ అక్కడి ఆఫీసర్స్ తో మాట్లాడాక వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ పాట్నా పోలీసులు మాత్రం మన వాళ్లతో ఆ కుర్రాడిని పట్టుకోవడానికి భయపడ్డారు. ఎందుకంటే అక్కడి ప్రజలు ఇక్కడి వాళ్ళలాగా సరిగా ఆలోచించలేరు. అలా మొరటుగా ఉండి పోలీసుల్ని కూడా కొట్టేస్తారు. ఇక ఈ విషయాన్ని వాళ్ళు మన పోలీసులకి చెప్పగా మన వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా మన పోలీసులు అతన్ని ఇంటికెళ్లారు. అయితే సడన్ గా అంతమంది పోలీసులు అక్కడికి వచ్చి అశ్విన్ కుమార్ ని అరెస్ట్ చేయాలని చెప్పగానే అతని తండ్రి చిన్న పిల్లాన్ని అరెస్ట్ చేస్తారా అంటూ చుట్టుపక్కల ఉన్న జనాలని 40 మందిని పోగు చేసి పోలీసుల మీదకి వెళ్లాడు. దాంతో లోకల్ పోలీసులు వాళ్ళకి విషయం అర్థమయ్యేటట్టు చెప్తూ ఉండగా ఇలాంటి రోజు ముందే వస్తుందని అంచనా వేసిన అశ్విన్ కుమార్ ఆ ఇంటి చుట్టూ 22 సీసీ కెమెరాలు పెట్టించాడు. దాంతో తన కోసం పోలీసులు వచ్చారని తెలియగానే మొదట తన ఫోన్ లో ఉన్న మొత్తం డేటాను డిలీట్ చేసేశాడు. ఇక సిస్టమ్ లో ఉన్న హార్డ్ డిస్క్ ని కూడా అతను నాశనం చేసేలోపు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అక్కడున్న సిస్టమ్, హార్డ్ డిస్క్లని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు ఆ కుర్రాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆ ఊరి జనం మొత్తం చిన్నపిల్లాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని పోలీసులకి అడుగుతూ ఆపుతూ కొన్ని కిలోమీటర్ల వరకు పోలీస్ వెహికల్స్ ని ఫాలో చేస్తూ వెళ్లారు. ఇక అశ్విన్ కుమార్ ని పోలీసులు విచారించగా అతనికి మెల్లకన్నుర కావడంతో స్కూల్లో అందరూ అతన్ని ఏడిపించేవారు. దాంతో ఇంటర్ వరకు చదువుకొని ఆ తర్వాత ఇంట్లోనే ఉండి ఓపెన్ డిగ్రీ చదువుతున్నాడు. అలా ఎప్పుడూ ఇంట్లోనే ఉండడంతో అతను పైథాన్, జావా స్క్రిప్ట్ వంటి సాఫ్ట్వేర్ నేర్చుకుని బగ్ హంటింగ్ జాబ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. బగ్ హంటింగ్ అంటే ఒక కంపెనీ సర్వర్ లో బగ్స్ వచ్చి ఇబ్బంది పడకుండా ఈ బగ్ హంటర్స్ ఆ సర్వర్స్ లోకి వెళ్లి బగ్స్ లేకుండా చేస్తారు. అశ్విని కుమార్ ఇలా బగ్ హంటింగ్ చేస్తూనే బగ్ ఫిక్ట్ కూడా నేర్చుకున్నాడు. అయితే సినిమాలంటే చాలా ఇష్టమున్న అశ్విన్ కుమార్ కొత్త సినిమా ట్రైలర్స్ అన్ని చూసేవాడు. ఇక వాటిలో ఏ సినిమా ట్రైలర్ అయినా నచ్చితే ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి సినిమా చూసేవాడు. అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు నేనెందుకు ఆగాలి, అందరికంటే ముందు నేనే చూడాలి అని అతనికి ఒక రోజు ఆలోచన వచ్చింది. దాంతో ఈ విషయంగా సినిమా థియేటర్స్ కు వచ్చే వారం ముందే క్యూబ్ యూఎఫ్ఓల శాటిలైట్ కంపెనీలకి వెళ్తుంది అని తెలుసుకున్నాడు. ఇక ఆ తర్వాత క్యూబ్ యూఎఫ్ఓల సర్వర్స్ లోకి అశ్విని కుమార్ బగ్స్ ఫిట్ చేసి తను రాసుకున్న పైథాన్ కోడ్ ద్వారా వాళ్ళ సర్వర్స్ లో ఉన్న సినిమాలని థియేటర్స్ కి వెళ్లక ముందే తన సిస్టమ్ లోకి సినిమాని డౌన్లోడ్ చేసుకునేవాడు. అలా సినిమాలు చూస్తున్న అశ్విని కుమార్ కి ఒక రోజు టెలిగ్రామ్ ద్వారా కొంతమంది కాంటాక్ట్ అయ్యి ఆ హెచ్డి సినిమాలని తమకిస్తే సినిమాకి 40,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాంతో అతను ఆ రోజు నుండి శాటిలైట్ సర్వర్స్ ని హ్యాక్ చేసి సినిమాలు హెచ్డీలో డౌన్లోడ్ చేసుకుని సినిమా రిలీజ్ అయిన రోజు వెబ్సైట్ వాళ్ళకి పంపుతాడు. ఇక వాళ్ళ డబ్బుని అతనికి క్రిప్టో రూపంలో పంపగా అతని అకౌంట్ లో ₹1 కోటి విలువైన క్రిప్టో కరెన్సీ ఉందని పోలీసులు తెలుసుకున్నారు. అలా సినిమా పైరసీని ఆపడం కోసం మన పోలీసులు కాకి సినిమా రేంజ్ లో కష్టపడి కేసుని ఛేదించారు. అలాగే ఈ పైరసీ ఆపరేషన్ కోసం మన గవర్నమెంట్ దాదాపు ₹2 కోట్ల ఖర్చు చేసిందని సమాచారం. పోలీసుల సమాచారం ప్రకారం వీళ్ళందరికీ బిఎన్ఎస్ యాక్ట్, ఐటీ యాక్ట్, సినిమాటోగ్రఫీ యాక్ట్, బ్రాడ్కాస్టింగ్ యాక్ట్,
ఐడెంటిటీ థీఫ్, ఫోర్జరీ ల కింద 7 సంవత్సరాలకి పైగానే శిక్ష పడే ఛాన్స్ ఉంది. గతంలో కూడా తమిళ్ రాకర్స్ అనే ఒక పెద్ద వెబ్సైట్ ఇండియా వైడ్ గా సినిమాలు పైరసీ చేస్తూ తమిళనాడు పోలీసులకి చిక్కింది. కానీ పోలీసులు ఈ తమిళ్ రాకర్స్ వెబ్సైట్ కి సంబంధించి మెయిన్ పర్సన్ ని అరెస్ట్ చేసిన గంటలోనే తమిళ్ రాకర్స్ పేరుతో మరో కొత్త వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. అలా ఈ పైరసీ అనేది ఒక వైరస్ లా స్ప్రెడ్ అయిపోయి ఒక చోట ఆపినా మళ్ళీ మరో చోట పుట్టుకొస్తూనే ఉంది. కాబట్టి మనుషుల్లో మార్పు వచ్చే వరకు ఈ పైరసీ ఆగదు. ఈ పైరసీ వ్యవహారం మొత్తం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి చెప్పగా ముందు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ మారాలి. వాళ్ళు సినిమాల కోసం పెట్టే వందల కోట్ల రూపాయలు వేస్ట్ బడ్జెట్స్ ని ఆపాలి. వాళ్ళు అలా సినిమాలు తీసి టికెట్ రేట్లను వేలల్లో తీసుకుపోతున్నారు. అందుకే సామాన్యులు థియేటర్స్ కి రాలేక పైరసీ సైట్స్ లో సినిమాలు చూస్తున్నారు. మీరు మీ ధోరణి మార్చుకోకపోతే మేము ఎంతకైనా తెగిస్తామని ఐబొమ్మ చెప్పినట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అయితే ఇది ఇప్పటిది కాదు. అది ఐబొమ్మ 3 సంవత్సరాల క్రితం పెట్టిన పోస్ట్. దాన్ని కావాలనే కొంతమంది ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు స్టోరీలు రాసుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.